వాస్తవంగా మొన్న కేతన్ అగర్వాల్ హత్య చేసిన తర్వాత అసలు విషయం ఎట్లా బయటపడిందంటే వాస్తవానికి అతడితో సంబంధం కుదిరినటువంటి సియా గోయల్ ప్రవర్తన అనుమానాస్పదంగా మారిన అంశానికి సంబంధించి కీలకమైన సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆమె తీరును చూసిన కేతన్ సోదరికి తొలుత అనుమానం రావడంతోనే దీని మీద ఆ కుటుంబం దృష్టి పెట్టినట్టు చెప్పింది. కేతన్ కోటపై నుంచి తోసేసిన తర్వాత సమాచారం అందుకున్న సహాయక బృందాలు కేతన్ దేహాన్ని తరలించాయి. ఆ సమయంలో సంఘటన స్థలం చేరిన పోలీసు అధికారిని కేతన్లో ఇంకా జీవం ఉందని వేగంగా ఆసుపత్రికి తరలించాలని వ్యాఖ్యానించడంతో సియా ముఖంలో రంగులు మారినట్టు కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ చెప్పారు. ఆ తర్వాత ఆమె ప్రవర్తన కూడా మారిందన్న. ఆ తర్వాత ఈ సియా కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నలకి సరిగ్గా సమాధానాలు కూడా ఇవ్వడం మానేసిందని చెప్పుకొచ్చారు. 18వ తేదీన ఉదయం 10:30 సమయంలో కేతన్ కింద పడిపోతే మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సహాయక బృందాలు అక్కడికి చేరి 1:30 టైంలో కేతన్ మృతదేహాన్ని తరలించారు. ఇక ఇంటికి వచ్చాక సియాని కేతన్ సోదరు కొన్ని ప్రశ్నలు గుచ్చుగుచ్చు అడిగారు. అసలు సియా ఎక్కడ కూర్చుంది, కేతన్ ఎలా పడిపోయాడు, ఏ కాల్ జారింది, కోర్టులో నా ప్రదేశం దగ్గరికి ఎట్లా చేరుకున్నారని అడిగింది. వీడికి సియా నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీనికి తోడు సియా ఏడుపు నాటకీయంగా అనిపించింది. ఆ మర్నాడు ఇంటికి వచ్చినప్పుడు కేతన్ ఏ కాలు జారి పడిపోయాడని కుటుంబ సభ్యులు మళ్ళీ ప్రశ్నించారు. కానీ సియా నుంచి మౌనమే సమాధానం ఎదురైంది. ఇంతలో ఆ పెళ్లి సంబంధం వచ్చిన సియా అత్త అక్కడికి వచ్చి ఆమెను తీసుకెళ్ళింది. దీంతో కేతన్ కుటుంబం అనుమానం మరింత బలపడింది. సియా ప్రవర్తనతో విశాల్ అగర్వాల్ కుటుంబం మొత్తం ఏదో తేడాగా ఉందన్న అభిప్రాయానికి వచ్చారు. సంఘటన విశ్లేషించుకుని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఘటనా స్థలం నుంచి వస్తున్న వేళ సియా కనీసం కన్నీరు కూడా పెట్టుకోకుండా ఉండడం చూసి వాళ్ళకి అనుమానం మరింత పెరిగింది. ఇటీవల సియా సోదరుడు సాహిల్ని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో హంతకులు చేతన్ సియాకి చాలా రోజులుగా పరిచయం ఉన్నట్టు సాహిల్ వెల్లడించారు. స్థానిక క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు వెళ్ళిన వేళ వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్టు చెప్పారు. ఇప్పటికే చేతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతని బైకు కుడి హెడ్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ నానేమో మా అబ్బాయి అట్టంటాడు కదా, ఆ అమ్మాయి జంపు ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఈ అమ్మాయిలు ఎవరు నాన్న